ఈరోజు టీజీఎస్ఆర్టీసీ టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ సంఘం కంటోన్మెంట్ డిపో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశంలో టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈరోజు నేను తెలంగాణ ఆర్టీసీ కార్మిక వర్గానికి సోదర సోదరిమణులకు తెలియజేస్తున్నా, గత నియంత పాలనలో దశాబ్ద కాలంకెళ్ళి పెండింగ్ ఉన్న సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటొకటి పరిష్కరిస్తుంది. కాబట్టి తొందరపడి మనం ఎలాంటి ఆరోపణలు చేయకుండా మిగతా సమస్య పరిష్కారానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ 2013 బాండ్ల డబ్బులు 11 ఏళ్ళ సంది పెండింగ్ ఉన్నాయి 2013కి వెళ్ళి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ల డబ్బులు డ్రైవర్ కండక్టర్లకు ఇచ్చింది. మిగతా వారికి కూడా దసరాలోపు ఖచ్చితంగా 100% దసరాలోపు ఇస్తుంది. ఒక సమస్య పరిష్కారమైనట్టే. అలాగే 2017 పే స్కేల్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాలి, కానీ 2017 పే స్కేల్ ఇవ్వలేదు, 2013 బాండ్ల డబ్బులు ఇవ్వలేదు, 2021 పే స్కేల్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2017 వేతన సవరణ చేసింది. మనకు ఆల్రెడీ అమలైంది. అంటే రెండవ సమస్య పరిష్కారమైంది. మూడవ సమస్య సిసిఎస్ 3 ఏళ్ళు పెట్టినా లోన్ రాకపోయేది. రిటైర్మెంట్ అయితే 3 ఏళ్ళు వచ్చేది డబ్బులు, సెటిల్మెంట్ డబ్బులు. ఈరోజు సిసిఎస్కు 350 కోట్లు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల మన నుండి రికవర్ అయిన డబ్బులు ఇచ్చుకుంటూ 4-5 కోట్లు అదనంగా ఇవ్వడం వల్ల ఆ సమస్య పరిష్కారమైంది. దశాబ్ద కాలంకెళ్ళి వస్తున్న పండుగ అడ్వాన్స్ దసరాకు క్రిస్టియన్స్, హిందువులకు క్రిస్మస్కు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కి రంజాన్కి ఇచ్చే ఫెస్టివల్ అడ్వాన్స్ కూడా రద్దు చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం క్లాస్ 3 ఎంప్లాయీస్కు 4,500 ఉన్న ఫెస్టివల్ అడ్వాన్స్ని 6,000 పెంచుతూ, క్లాస్ 4 ఎంప్లాయీస్కు 4,000 ఉన్నదని 5,000 పెంచుతూ, ఈసారి మాత్రం అన్ని హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు రేపు పే స్లిప్లో మీ అందరికీ పెరిగిన పండుగ అడ్వాన్స్ వస్తుంది. 4వ సమస్య పరిష్కారమైంది. అలాగే కారుణ్య నియామకాలు చేపట్టకుండా ఈ ప్రభుత్వం వెనక కారుణ్య నియామకాలు చేపడుతుంది. కానీ ముఖ్యమంత్రితో కూర్చొని చెప్తాం, కేసీఆరే ఉన్నది ఖరాబ్ చేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఏదాన్ని కన్సాలిడేట్ పేమెంట్ పైన చేసిపోయిండు. దాన్ని రెగ్యులర్ ప్రాతిపదిక చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఇలా కార్మికులు ఈపీఎఫ్ పెన్షన్ పెట్టుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ రాకపోయేది. ఇవాళ నెలకు 1,200 రావడం వల్ల 30 కోట్ల దాకా డిమాండ్ డ్రాఫ్ట్ ఈపీఎఫ్ పంపిస్తున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకు, చనిపోయిన వారికి, మెడికల్ అని పెట్టిన వారికి సెటిల్మెంట్ డబ్బులు లేవు. ఈరోజు తక్షణం వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఒకేసారి మొత్తం పరిష్కారం కావు, 1 by 1 పరిష్కారం అవుతాయి. ఒక పే స్కేలు యూనియన్లు ప్రభుత్వం దగ్గర ఉంది. యూనియన్ రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ₹1 ఖర్చు లేని యూనియన్ని హైకోర్టుకు నేనే పోయినా. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు పెట్టాలి. ఆర్టిస్టులో 2019 పోలీస్ కేసులు కేసీఆర్ నియంత పాలనలో సమ్మె చేస్తామని పైన పోలీస్ కేసులు ఎత్తారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. అలాగే కోఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు పెట్టక 3 ఏళ్ళు అవుతుంది. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఎన్నికలు పెట్టాలి, దాన్ని కూడా పెట్టిస్తాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంతో మాట్లాడి చేపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటే కాదు, ఈ ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. ప్రతి సమస్య ప్రభుత్వంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. మిగిలిన సమస్య ఉంది. మిగిలిన సమస్య మీద కమిటీ వేయలేదు. కమిటీని వేయాలి, యూనియన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలి, అపాయింటెడ్ ప్రకటించాలి. యూనియన్ కమిటీ రిపోర్ట్ తొందరగా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతామని మీకు తెలియజేస్తున్నాం. ఇక మిగతా సమస్యలు ఎక్కడున్నాయి? యూనియన్ అయిపోయినాయి. యూనియన్ రాగానే మొత్తం సమస్య పరిష్కారం కావు. నిత్యం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దమనకాండ, వేధింపులు, కక్షాదింపులు, డ్యూటీ వర్క్ లోడు, టీడీఎస్ఎల్ లీవ్ ఇస్తా, సీఎల్ మిగిలిపోతున్నాయి, సీఎల్ మురిగిపోతున్నాయి, సీఎల్ ఇస్తలేరు. ఈఎల్ 300 అయిపోయి చాలామంది ఈఎల్ మురిగిపోతున్నాయి. అక్రమ ట్రాన్స్ఫర్లు, అక్రమ సస్పెన్షన్లు, ఇవన్నీ డిపోలు ఉన్న సమస్యలో ఇంక్రిమెంట్ సరిగా కలపరు. అంటే ఇంక్రిమెంట్ కట్ చేస్తారు.
సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇంక్రిమెంట్ని ఇవన్నీ ఉన్నాయి. డిపో స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపైన పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని చెప్పి మీ కంటోన్మెంట్ డిపో కార్మికులకు టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ ఏదున్న 4 సంవత్సరాల తర్వాత ఇలా ఇక్కడ వచ్చిన 30 మంది కార్మికులకు మనస్ఫూర్తిగా